జై గురుదత్త శ్రీ గురుదత్త. కురుక్షేత్రంలో కౌరవులందరూ చనిపోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ కడుపు మంట చల్లారిందా అంది. వెంటనే కృష్ణుడు, నేనేం చేశానన్నాడు కృష్ణుడు. అప్పుడు వెంటనే గాంధారి, చేయవలసిందంతా చేసి నా కుమారులందరినీ చంపి నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా అంది ఆవేశంతో ఊగిపోతూ. వెంటనే కృష్ణుడు అంటారు, నీ పిల్లల్ని చంపడానికి కారణం నేను కాదు అనగానే వెంటనే గాంధారి, అంటే కారణం నేనా అని కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి. వెంటనే కృష్ణుడు అంటాడు, ముమ్మాటికి నువ్వే అనగానే గాంధారి ఒక్కసారిగా కృష్ణుడి యొక్క మాట విని ఆశ్చర్యచకితురాలై, నేనా నేనా ఎలాగా అని గాంధారి మొహంలో ఆశ్చర్యం కనిపించింది. అప్పుడు కృష్ణుడు అంటారు, ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కాపురం చేసావు. నేను తప్పనట్లేదు, కానీ 100 మంది పిల్లల్ని నువ్వు కన్నావు. కానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక్కనాడైనా వాళ్ళని పరిశీలించావా? వాళ్ళు తోటివారిని ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారా అని ఒక్కనాడైనా పరీక్షించావా? నీ పిల్లల ఆలోచనలు, అలవాట్లు మంచివా చెడ్డవా అని ఒక్కనాడైనా పట్టించుకున్నావా అన్నాడు కృష్ణుడు. వెంటనే గాంధారి ఏదో రకమైన భయం ఆవహించిన వ్యక్తిగా లేదు లేదు అంది. నీ కళ్ళకు కట్టుకున్న గంతల్ని తీసి ఆనాడే నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా పెంచి ఉంటే ఈనాడు కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు, కౌరవులందరూ పోయేవారు కాదు. ఇది నీ స్వయంకృతాపరాధమే అన్నాడు శ్రీకృష్ణుడు. అది వాస్తవం అండి. నేటికి కూడా చాలామంది తల్లిదండ్రులు సరిగ్గా గాంధారి ధృతరాష్ట్రుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. చదువులు చంపేస్తున్నాయంటూ తప్పును చదువుల తల్లి మీద తోసేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు అన్న విత్తనాలను ప్రభుత్వాలు ప్రజల మీద చల్లేస్తే వాటికి కావలసినంత నీరు, అంటే విద్యార్థులను చేర్పించేది, పోషించేది ఎవరు? మనం కాదా? వాటికి కావలసినంత ఎరువులు అంటే ఫీజులు చెల్లించేది ఎవరు? మనం కాదా? అవి ఎండిపోకుండా వాడిపోకుండా పగలనక రాత్రనక దాన్ని అంటే ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు అంటూ రక్షిస్తుంది ఎవరు? మనం కదా? ఏ ప్రైవేటు పాఠశాలైనా, ఏ ప్రైవేటు కళాశాలైనా ఇంట్లో ఉన్న మన పిల్లల్ని మన అనుమతి లేకుండా బలవంతంగా లాక్కెళ్ళి చదువు చెప్పగలరా? పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని ఒకటికి 10 సార్లు ఏ స్కూలు బాగుంది అని అడిగి లక్షలకు లక్షలు పోసి మరీ మన పిల్లల్ని చేర్పించట్లేదా? ప్రైవేటు పాఠశాలలు పెట్టే ప్రతి అడ్డమైన కండిషన్లకు గంగిరెద్దుల్లాగా తల ఊపడం లేదా మనం? అది మన తప్పు కాదా? కాస్త చదువుకునే పిల్లలైతే కుదిరితే ఉదయం 6 గంటలంతా ట్యూషన్కి పంపుతాం, కుదరకుంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి దాకా 9 దాకా ట్యూషన్లో పడేస్తున్నాం. చదువులో కాస్త వెనకబడిన పిల్లలైతే ఏకంగా హాస్టల్లోనే కుక్కేస్తున్నాం. పిల్లల పరిస్థితి ఎలా తయారైందంటే స్కూల్లో ఉన్నా చదవాలి, ఇంట్లో ఉన్నా చదవాలి, ట్యూషన్లో ఉన్నా చదవాలి, చివరికి సెలవు రోజుల్లో కూడా చదవాలి. పిల్లల్ని చదువులు యంత్రాలుగా తయారు చేస్తుంది మనం కాదా? చెయ్యాల్సిన తప్పంతా మనం చేసి పెట్టాల్సిన ఒత్తిడంతా పిల్లలపై మనం పెట్టి ప్రైవేటు పాఠశాలను, కళాశాలను ఆడిపోసుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం?
ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం? మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి కదా అని మనల్ని మనం సమర్థించుకోవడం కోసం అందమైన ఆత్మవంచనే చేసుకుంటున్నాం. చదువు పేరుతో పిల్లల్ని పిండే కొద్దీ చివరికి మిగిలేది గుర్తుంచుకోవాల్సిన విషయం పిప్పే మిగులుతుంది. చదువుకున్న తర్వాత వాడి అదృష్టం బాగుండి ఉద్యోగం వస్తే మనం అనుకున్నట్లు వాడి భవిష్యత్తుకు ఏ రకమైన డోకా లేదు. పొరపాటున ఏ ఉద్యోగం రాకపోతే అడుక్కు తినడానికి కూడా పనికిరాని వాడిగా తయారు చేసిన వాళ్ళం మనం అవుతాం. ఎందువల్లంటే ఈ చదువులు నిరర్ధకమైనవిగా వాడు భావిస్తున్నాడు. ముక్కును పట్టేటటువంటి చదువులు మాత్రమే చదువుతున్నారు. దానివల్ల ఉపయోగం ఉందా? బట్టీయం వేసి అప్పటికప్పటికి ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకుని వాడు పరీక్షలు రాస్తున్నాడు. దాన్ని చూసి మనం ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఒక్కసారి మనం పరిశీలిస్తే నేటి విద్యార్థుల్లో 100కి 80% మందికి చదువు తప్ప క్రీడలు కానీ కళలు కానీ మరి ఏమైనా సంస్కారాలు లేవండి. మనమేమీ నేర్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందువల్ల అంటే వాడికి సమయం లేదు. మనం తీసుకెళ్ళి కార్పొరేటివ్ సంస్థల్లో పడేస్తున్నాం. వాడి ఇంటికి వచ్చేవాడికి వాడికి ఓపిక అంతా అయిపోతుంది. ఒక నీతి పద్యం రాదు, ఒక భగవద్గీతలో శ్లోకం తెలియదు, రామాయణం అంటే, భాగవతం అంటే, భారతం అంటే ఏమీ తెలియని పరిస్థితిలోకి నేటి యువత వెళ్ళిపోతుంది. దయచేసి పిల్లలకు మంచి చదువుతో పాటు మంచి సంస్కారాన్ని అందించండి. నేటి పరిస్థితుల దృష్ట్యా మంచి చదువు అందించలేకపోయినా మంచి సంస్కారం మాత్రం ఖచ్చితంగా అందించండి. మంచి సంస్కారవంతుడు అయితే చదువు లేకపోయినా వాడు సమాజంలో బతకగలుగుతాడు. మంచి చదువు ఉండి సంస్కారం లేకపోతే వాడు సమాజంలో బతకలేడు. చక్కటి సంస్కారం అందిస్తేనే వాళ్ళని గొప్ప వ్యక్తులుగా మనం తయారు చేయగలుగుతాం. ఒక్క మాటతో ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పే ఏ ఒక్క మాటైనా, ఏ ఒక్క తల్లి ఆలోచనైనా మార్చగలిగితే, ఏ ఒక్క తండ్రి ప్రవర్తనైనా మార్చగలిగితే, ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్నైనా కాపాడగలిగితే అంతకన్నా మహద్భాగ్యం లేదు కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.